భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 9/5/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లాపక్ష ద్వాదశి శుక్రవారం. ద్వాదశ మధ్యాహ్నం 3:10 వరకు ఉంది. హస్తా నక్షత్రం రాత్రి 12:12, వర్జ్యం ఉదయం 7:19 నుండి ఉదయం 9:04 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 8:06 నుండి 8:57 వరకు, మధ్యాహ్నం 12:20 నుండి 1:11 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:34, సూర్యాస్తమయం 6:17, అమృతగడియలు సాయంత్రం 5:48 నుండి 7:52 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 6 నుండి 7 వరకు శుభకాలం, మధ్యాహ్నం 2:45 నుండి 3:45 వరకు శుభకాలం, వజ్రయోగం తెల్లవారుజాము 3:19, బాలువ మధ్యాహ్నం 3:10, కౌలవం తెల్లవారుజాము 4:05. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలం, శుభవార్తలు వినే అవకాశం. వృషభ రాశి ఆరోగ్యభంగం, అనారోగ్య సమస్యలు, దూరదేశ ప్రయాణాలు, అనవసరపు ఖర్చులు. మిథున రాశి మానసిక ప్రశాంతత కానీ వృధా కాలక్షేపం, అధిక ధన వ్యయము. కర్కాటక రాశి మానసిక ఆందోళన, అనుకోని ఇబ్బందులు, బంధువుల వల్ల సమస్యలు ఉండే అవకాశం. సింహరాశి అశుభవార్తా శ్రవణము, అప్రయత్న కార్య అనుకూలతలు ఉన్నాయి. సుఖము, వృద్ధి, భగవద్ దర్శనము సాయంకాలానికి ఉన్నాయి. కన్యారాశి వివాహ ప్రయత్నాలు అనుకూలం, వృత్తిలో లాభాలు, ధన వ్యయము, వ్యాపారాభివృద్ధి. తులారాశి వారికి కార్యహాని, కొంచెం మానసిక అశాంతి, కొంచెం మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు. వృశ్చిక రాశి వారికి విద్యాగోష్ఠి, వృత్తి యందు సంతోషము, ధనలాభము, వ్యాపార ఉద్యోగాల్లో లాభాలు, ప్రమోషన్లు. ధనస్సు రాశి మానసిక సంతోషం, కొన్ని చోట్ల ధనహాని, కొన్ని పనులు ఆటంకాలు కలిగే అవకాశం. మకర రాశి కుటుంబ కలహాలు, స్వల్పంగా అనారోగ్యం, ప్రయాణాలు ఇది ప్రమాదం, వాహనాల రిపేర్లు. కుంభరాశి సుఖము, విందు వినోదాలు, ధనలాభం. మీనరాశి బంధుద్వేషం, స్థానచలనం, వ్యతిరేకత, అనవసర ప్రయాణాలు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే విశ్వదక్షిణః ఓం విశ్వదక్షిణాయ నమః. విశ్వదక్షిణః సర్వసమర్థుడు, సర్వశక్తి భాండాగారము, సకల కర్మలు తానొక్కడే దీక్షతో నిర్వహించే మహాతేజస్ సంపన్నుడు అగుట చేత పరమాత్మను నారాయణ విశ్వదక్షిణ అని శ్రీహరి ప్రసిద్ధుడయ్యాడు. కాబట్టి అటువంటి నామం ఈ విశ్వానికి దక్షతగా, అర్హతతోటి, సమర్థవంతంగా, సమగ్రమైన ఐశ్వర్యంతో, సంపదలతోటి సమర్థవంతంగా రక్షించి కాపాడేటువంటి, వహించేటువంటి వాడు, నిర్వహించేటువంటి వాడు కనుక పరమాత్మని విశ్వదక్షిణ అన్నారన్నమాట. మిగతా విషయాలు రేపు చూద్దాం. మీరు స్వస్తి.